శ్రీమాత్రే నమః. ముందుగా దుర్గమ్మ డివోటీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారములు. దుర్గమ్మ దేవుళ్ళు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చక్కగా వారాహి అమ్మవారికి నేను శారీ ఎలా కట్టుకుంటానో ముందుగా చూపెడతాను. నేనైతే ముందు కిందన బరువుకి అమల్దస్తో పెట్టుకున్నాను. తర్వాత ఇగోండి ఈ గిన్నె, తర్వాత చెంబు నిండా గిన్నెలు, ఈ పైపు ఇలా కట్టుకున్నాను. 2 గ్లాసులు కావాలి. అలాగే అమ్మవారి రూపు, కిరీటం ఇదిగోండి ఇవంతా ఇక్కడ పెట్టాను. చక్కగా రాత్రంతా కూర్చొని చక్కగా చీర మడతపెట్టి కుచ్చులు అవి పెట్టేశాను. అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇదిగోండి చక్కగా కుచ్చులు ఇవన్నీ పెట్టుకున్నాను. దీన్నే ఇప్పుడు మనం శారీగా అలంకరించుకుందాం. ఇదిగోండి ఇప్పుడు దీన్నే కడదాము. చక్కగా కుచ్చులు ఇవన్నీ సర్దేసుకున్నాను. ఒక చేతితో వీడియో తీసుకొని వీడియోతో సర్దడం అంటే కష్టమైపోద్ది కదా, అందుకే ఒక్కొక్కటి చేసుకుంటూ అలా మీకు చూపెడుతున్నాను. ఈ చొంబే ఉంటుంది ఒక 2-3 కేజీలు బరువు. ఎందుకంటే అంత చిల్లర కాసులు దాచాను దుర్గమ్మకి వేద్దామనేసి. అలాగ దాస్తూ ఉంచాను. ఇదిగోండి ఇలాగ చొంబు పెట్టి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె మీద ఈ చొంబుకి పైపు కట్టేసాను గట్టిగా కదలకుండా. అప్పుడైతేనే కదా కదలకుండా బాగుంటుంది అనేసి. ఇదిగోండి కదిలిపోతుంది అయినా అప్పటికి. నా సిల్క్ శారీ కదా ఇది, కొద్దిగా గద్వాల్ శారీ. ఈరోజు అమ్మ కడుతుంది, నేను గద్వాల్ శారీ. ఇదిగోండి ఇలాగా చక్కగా మట వేసుకున్నట్టే కదా నేను అమ్మవారికి పెడతాను. అందుకు ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంచాను. ఇక్కడ గ్లాస్ పెడతాను. ఇక్కడ కూడా గ్లాస్ పెడితే చక్కగా అందు మీద అమ్మవారి చేతులు నేను చేశాను కదా, అది ఇందు మీద కూర్చోబెడతాను. ఇదిగోండి ఇలా జస్ట్ మెల్లగా తిప్పుకుంటున్నాను, ఎందుకంటే కుర్చీలు ఊడిపోతాయి మెయిన్ అది. ఇదిగోండి సర్దుకొని ఇక్కడ గుండు సూదులు పెట్టుకున్నాను చూసారా. ఇదిగోండి గుండు సూదులు పెట్టుకున్నాను అనమాట. చక్కగా అంతా నీట్గా సర్దుకొని ఇలా కుర్చీలు అవన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకొని అప్పుడు గ్లాసులు పెడతాను. ఇక్కడ గ్లాసులు పెడితే చేతులు పెట్టడానికి అవుతుంది. చీర కట్టడం అయిపోయింది. ఇప్పుడు అలంకరణ. ఇప్పుడు చక్కగా ఈ హారాలు, కిరీటం, ఇవంతా పువ్వులు ఇప్పుడు ఇవంతా సర్దుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి చక్కగా హారాలు కొని వేస్తాను అమ్మకి. ఇప్పుడు మరీ నిండు రూపంగా అమ్మ కనబడుతుంది. ఇంకా ఇప్పుడు గ్లాస్ పెట్టి ఇక్కడ ఇంకో హారం ఇలా పెట్టేసి చేతులు, తర్వాత అమ్మవారి రూపు, కిరీటం ఇవన్నీ పెట్టుకోవడమే బాకీ. అవన్నీ పెట్టేసి చూపెడతాను. ఇవన్నీ చక్కగా అమ్మ రెడీ అయిపోయింది నిండు రూపంలో. అమ్మ మనకి దర్శనం ఇస్తున్నారు. ఇదిగోండి కిరీటం ఇవంతా పెట్టేశాను, పువ్వులు కూడా పెట్టేశాను. మొత్తానికి ఇదిగోండి అలంకరణ ఇలాగొచ్చింది ఈరోజు. అమ్మ అలంకరణ కానీ మీకు నచ్చితే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. సరేనా? సరే అయితే మరి శ్రీమాత్రే నమః. శుభం.